కనుక చట్టాలు కోర్టులకి మేము వెళ్ళాలి కనుక నేను నిర్దోషినని రుజువు చేయాలి కనుక మా కమిటీ మెంబర్స్ మా కోర్ కమిటీ మెంబర్స్ మా లాయర్స్ చేస్తానంటున్నారు కనుక మరి చేయాలేమో కనీసం గౌరవంతో ఇంతవరకు హిజ్ హోలీనెస్ అని పిలిచిన నన్ను ప్రపంచ శాంతిదూత అనే పిలిచిన మీడియా ఇప్పుడు బుల్షిట్ అంటున్నాడు. నువ్వెవరిని ఉద్ధరించావాయా దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని బుల్షిట్. మరి అలాంటి నేను తిట్టొద్దా? ఇంకొక ఆయన దళితులందరినీ ఒక ఎమ్మెల్యే దళితులందరినీ మీ అమ్మలు ఎవరితో పడుకొని నిన్ను కన్నారా అన్నాడు. అది సమంజసమా? అలాంటి మాటలు ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా అడగొచ్చా? నేను జగన్ని ఓ తమ్ముడిగో పవన్ తమ్ముడు డిబేట్కి రమ్మంటున్నా. జగన్ గారు అనలేకపోతున్నాను, ఎందుకంటే ఆయన తల్లి, ఆయన తండ్రి, ఆయన తాతగారు వారందరూ నా ఫాలోవర్సు, మంచి దైవ బిడ్డలు అంతే. అది రెస్పెక్ట్ లేక కాదు. జగన్ గారు అనమంటే జగన్ గారే అంటాను డిబేట్లో, పవన్ గారు అనమంటే పవన్ గారు అంటే. చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటాను? ఆయన వయసులో నాకంటే పెద్దవారు, ఒక ముఖ్యమంత్రి. ముందు నుండి నేను ఆయన అలాగే పిలిచాను, నాయుడు గారు బాబు గారు అంటుంటాను. గౌరవం లేక కాదు, కానీ వారి అవినీతిని కూడా చూపిస్తున్నాను కదా. అంటే చంద్రబాబు నాయుడు గారే చేయలేనప్పుడు జగన్ ఏం చేస్తాడు, పవన్ ఏం చేస్తాడు అంటున్నాను. అందులో తప్పే ఉంది? నన్ను అందరూ అభిమానంతో పాల్ అంటారు, అందులో తప్పులేదే. ఆ పాలగాడు అంటారు, అందులో తప్పులేదే. ఇంతవరకు ప్రపంచం అంతా హిజ్ హోలీనెస్ అన్నారు. ఇక్కడ గవర్నర్ సిందే గారు నన్ను మెన్షన్ చేసినప్పుడు, ప్రైమ్ మినిస్టర్ దేవగౌడ్ చేసినప్పుడు హిజ్ హోలీనెస్ డాక్టర్ కేఏ పాల్ అంటారు, లేదా రెవరెండ్ డాక్టర్ కేఏ పాల్ అంటారు. అవసరం లేదే, కేఏ పాల్ అంటే చాలు. మీడియాలో నన్ను కేఏ పాల్ అంటారు, తప్పులేదు అలా సంబోధించడం. కానీ నాకు పిచ్చి పట్టింది, నన్ను పిచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని పిచ్చి మాట్లాడుతున్న వాళ్ళు పిచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళొద్దా? అంత మూర్ఖంగా ఎవడు మాట్లాడతాడు? యూజ్లెస్ ఇడియట్ తప్ప. వాడికి బుద్ధి ఉంటే ఎవడైనా అలా మాట్లాడతాడా? కనీస గౌరవం. మీరు చూడండి, నేను ఏ విధంగా యాంకర్స్తో మాట్లాడుతున్నాను. ఆ దేవి మాట్లాడినప్పుడు మా సిస్టర్ కొంచెం టైం ఇవ్వండి, ఆ సత్య మాట్లాడినప్పుడు సిస్టర్ కొంచెం టైం ఇవ్వండి. కొన్ని ఛానల్స్ ఏబిఎన్ కానీ ఏపీ 24/7 కానీ కొన్ని ఛానల్స్ నన్ను ఎంత గౌరవంగా ఇంటర్వ్యూ చేస్తున్నారు. వాళ్ళు టఫ్ క్వశ్చన్స్ అడగట్లేదా? అడుగుతున్నారు, ఎంత చక్కగా ఆన్సర్ చేస్తున్నాను నేను. అలాగే జాఫర్ ఇష్టం వచ్చిన ప్రశ్నలు అడిగాడు. తెల్లవారు 3 గంటల ట్రంప్ను కాల్ చేయమని. ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరైనా 3 గంటలకు కాల్ చేస్తారా? అది అడగవలసిన ప్రశ్ననా? జర్నలిజంలో కూడా రెస్పెక్ట్ ఉండదా? జర్నలిజంలో కూడా నీతి నిజాయితీ ఉండదా? నేను జర్నలిస్టులని ఇష్టం వచ్చినట్టు వాగుతారా? చూడండి, సీనియర్ లాయర్స్ జడ్జిలు అవుతారు. సీనియర్ మోస్ట్ లాయర్ నిలబడినప్పుడు యువర్ ఆనర్ అంటారు. ఒక చిన్న జడ్జిని ఆ సీటుకి రెస్పెక్ట్ ఇస్తారు. యువర్ ఆనర్, యువర్ లార్డ్, మై లార్డ్. ఒక పెద్ద లాయరు రామ్ జెట్మలాని, కపిల్ సిబ్బాలు, ప్రశాంత్ భూషణ్ లాంటి వారు నా స్నేహితులు. యువర్ ఆనర్, మై లార్డ్ అంటారు జడ్జిల్ని. చిన్న జడ్జిని ఒక పెద్ద లాయరు రామ్ జెట్మలాని, కపిల్ సిబ్బాల్, ప్రశాంత్ భూషణం కంటే దేశంలో పెద్దవారు ఎవరున్నారు? దేనికి? ఆ జడ్జి గారికి ఉన్న సీట్ని గౌరవిస్తారు. ఒక ప్రపంచ శాంతికి ప్రయాసపడ్డాను, 7 యుద్ధాలు ఆపాను, 200 కోట్ల ప్రజలతో సన్మానం పొందాను, దాదాపు 7 సార్లు కంటే ఎక్కువ నోబెల్ పీస్ ప్రైజ్కి నామినేట్ అయ్యాను. ఇదే దేశంలో, ఇదే రాష్ట్రంలో 100,000 కోట్లు ఖర్చు పెట్టి నా సొంత డబ్బు తీసుకొచ్చి చారిటీలు చేశాను. ఇలాంటి బిల్డింగ్లో కొన్ని 100,000 మందిని ట్రైనింగ్ ఇచ్చాం. అన్ని రాష్ట్రంలో 28 రాష్ట్రాల్లో కూడా ఏ రాష్ట్రాన్ని విడిచిపెట్టకుండా బీజేపీ వాళ్ళు నన్ను పంజాబ్లో ఎందుకు కాంపెయిన్ చేసుకోమన్నారు? అరుణ్ జైట్లీ గారు, రామ్లాల్ గారు, రాజ్నాథ్ సింగ్ గారు. సార్ మీకు 2% ఓట్ బ్యాంక్ ఉందండి పంజాబ్లో, యూపీలో ఎందుకు చేయమన్నారు? గుజరాత్లో ఎందుకు చేయమన్నారు? పంజాబ్లో ఎందుకు చేయమన్నారు? ఢిల్లీలో
ఎందుకు చేయమన్నారు? భోపాల్లో ఎందుకు బ్యూరో చీఫ్లతో ప్రెస్ మీట్ 1 గంటకి మధ్యాహ్నం పెట్టించారు? బీజేపీ నాయకులు 18 రాష్ట్రాల్లో నన్ను పెద్దిరెడ్డి గారిని ఎందుకు తిప్పుకున్నారు? మాకు రెస్పెక్ట్ ఉంది, ఓట్ బ్యాంక్ ఉందని. మరి అలాంటప్పుడు నా రాష్ట్రం కొరకు నేను ఇంత ప్రయాసపడినప్పుడు, ఇంత కన్నీరు కార్చినప్పుడు, ఇంత అభివృద్ధి చేద్దామన్నప్పుడు, ఇంత చక్కని మేనిఫెస్టోల్లో ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతులకు రుణమాఫీ, నిరుద్యోగులకి లక్షల ఉద్యోగాలు, తిరుపతి, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ లాంటి సిటీల్ని స్టేట్ హెడ్ క్వార్టర్స్గా చేసినంత మంచి సిటీలు చేసి, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ని స్మార్ట్ సిటీలు చేసి అభివృద్ధి చేస్తాను అనేటప్పుడు ఇంతవరకు 100,000 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన నాకే ఛాన్స్ ఇవ్వకపోతే లక్షల కోట్లు దోచుకునే వారికైనా మీరు ఛాన్స్ ఇచ్చేది? కనుక ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు నేను మరోసారి మీ ఓనర్స్ని రిక్వెస్ట్ చేస్తాను. ఈరోజు మీరు వైజాగ్ నుంచి కాదండి, విజయవాడ నుంచి మీరు మేనిఫెస్టో రిలీజ్ చేయమని మాకు మా విజయ్కి కొంత సలహాలు ఇచ్చారు. దాన్ని బట్టి రెండోది లైవ్ ఇవ్వనందుకు ఈ మేనిఫెస్టో రిలీజ్ మేము టోటల్ మేనిఫెస్టోని రోజుకి 5-7 పాయింట్లు చెప్పినా సరిపోదు. మరి ఎంత టైం ఇస్తే అంత టైం. అప్పుడు కూడా చెప్పాం కొన్ని ఛానల్స్కి, మీరు ఛార్జ్ చేస్తే ఛార్జ్ చేయండి, ప్యాకేజీ తప్పులేదు, ఎందుకంటే మీరు కూడా జీతాలు కట్టాలి, మేము దానికి కావాల్సిన అమౌంట్ రీజనబుల్గా పే చేస్తాం, ఒక 20-30 మినిట్స్ మాకు లైవ్ ఇవ్వండి అని ఈరోజు నేను మెసేజ్లు పెట్టాను. లాస్ట్ వీక్ మెసేజ్లు పెట్టాను. మరి ఏకైక బడుగు బలహీన వర్గాల పార్టీ అంటే నేను బీసీలో, కాపుల్లో, దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుక 185% కులాల మతాలు నా రక్తంలో ఉన్నందుక నాకు ఎందుకు ఛాన్స్ ఇవ్వరు? ఎందుకు నెక్స్ట్ 55 రోజులు రోజుకి వాళ్ళని గంటలు చూపిస్తున్నారు? మాకు కనీసం ఒక గంటైనా మమ్మల్ని ఎందుకు ప్రమోట్ చేయరు? ప్రొఫెసర్ నన్ను చూపించొద్దు, ప్రొఫెసర్ శాస్త్రి గారిని చూపించండి, గౌడ్ గారిని చూపించండి, బిషప్ శీలన్ గారిని చూపించండి, సెల్వం గారిని చూపించండి. మాకు 25 స్టేట్ కోఆర్డినేటర్సు, కోర్ కమిటీ మెంబర్స్ ఉన్నారు. అందరూ చక్కగా డిబేట్ చేస్తారు. వాళ్ళు మీరు స్పోక్స్ పర్సన్గా ఎందుకు చూపించరు? ఓటు బ్యాంక్ లేని పవన్ కళ్యాణ్ని పార్టీగా చూపిస్తున్నారే. మీ సర్వేల్లోనే ఆయనకి 2, 3, 4% ఉందని మీరే నాతో చెప్పారే. అలాంటి ఆయన్ని పార్టీగా చూపిస్తున్నారు. కనీసం 30% తక్కువ ఎక్కడా లేదని మీకే సూటిగా తెలుసు. 13 జిల్లాల్లో 200 నియోజకవర్గాలు, 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ చూసినా 100% ఓటుకు తక్కువ లేదని మీకు తెలిసే. 40-50% ఓట్ బ్యాంక్ ఉందని మీకు తెలిసే. అలాంటి మమ్మల్ని ఒక పార్టీగా ఎందుకు గుర్తించట్లేదు? మా హెలికాప్టర్ని సింబల్గా మీరు ఎందుకు చూపించట్లేదు? ఆలోచించండి. లైవ్ లేకుంటే చదివి సుఖమే ఉందండి. ఈ మంత్రాలు కాదు, పంతులు చదివినట్టు, బ్రాహ్మణులు చదివినట్టు, అర్చకులు చదివినట్టు చదువుకి వెళ్ళిపోవడం. ఇది లైవ్ ఉండాలా? ఇప్పుడు నన్ను మీట్ ద ప్రెస్ విజయవాడలో పిలిచారు, కనీసం యూట్యూబ్ లైవ్ ఉంది, 2-3 ఛానల్స్ ఇవ్వండి. విజయవాడలో మీట్ ద ప్రెస్ పెట్టారు. మీట్ ద ప్రెస్ అంటే అర్థం ఏంటి? ప్రపంచంలో అమెరికాలో జరుగుతుంది. ట్రంప్ గారిని పిలుచుకున్నారు, అలాగే హిలరీ క్లింటన్ను పిలుచుకున్నారు. డిబేట్ చేసిన 17 క్యాండిడేట్లు పిలుచుకుంటారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ని 9 నెలల ముందు పిలిచారు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని, జగన్ని, చిన్న లీడర్స్ని, ఎమ్మెల్యే, ఎంపీలు పిలుచుకుంటున్నారు. అందరికీ లైవ్ ఇచ్చారే, నాకు తప్ప. విజయవాడలో మీట్ ద ప్రెస్లో ఒక్క ఛానల్ లైవ్ ఇవ్వలేదు. అంటే చరిత్రలో ఇంత అన్యాయం జరగలేదు.